మీరు ఒక స్పీకర్ అయినా, ట్రైనర్ అయినా, కోచ్ అయినా, బిజినెస్ లీడర్ అయినా, మీరు ఎలాంటి ఇండివిజువల్ ఎక్స్పర్ట్ అయినా, ఈరోజు నేను చెప్పబోయేది మీ కాన్ఫిడెన్స్ గురించి. మీకు సక్సెస్ అవ్వాలన్నా, మీరు ఒక హై ఇంపాక్ట్ చేంజ్ మేకర్గా మారాలన్నా, మీరు ఒక ఒథెంటిక్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలన్నా, మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్ కాదండి. ఈ కాన్ఫిడెన్స్ ట్రాప్ అనేది చాలా పాపులర్. మీరు కాన్ఫిడెంట్గా ఉండాలని ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ లాగా మన చుట్టూ అల్లేసారండి. కానీ కొన్ని నిజాలు మనకి ఎప్పుడు కూడా మనతో పాటే పెరిగేయండి, మనతో పాటే ఉంటాయి. వాటిని మనం గమనించుకోవాలి. సో ఈ వీడియోలో నేను షేర్ చేయబోయేది ఏంటి అని అంటే, మీరు సక్సెస్ కావడానికి, మీ వల్ల మరో 10 మంది ఇంపాక్ట్ అవ్వడానికి, మీ వల్ల ఒక 100 జీవితాలు మారాలి అని అంటే, మీకు యాజ్ అ చేంజ్ మేకర్ మీకు కావాల్సిన కాన్ఫిడెన్స్ కాదండి. నేను షేర్ చేయబోయే దృక్పథం వల్ల మీకు మీ లైఫ్లో, మీ ప్రొఫెషన్లో, మీ కెరియర్లో, ఏకంగా మీ ఇంపాక్ట్లోనే చాలా మార్పు రాబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా, ఒక కోచ్గా, ఒక బిజినెస్ లీడర్గా ఏ రోజైతే డిసైడ్ చేశారో, నేను ఈ పని చేయాలి, నా వల్ల ఒక 100 జీవితాలు మారాలి, నేను మంచి స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్లో నేను మాట్లాడాలి, నేను నా వల్ల చాలా వందల వేల మంది నేను ఇన్స్పైర్ అవ్వాలి, అండ్ నేను వర్క్షాప్స్ చేయాలి, నేను ట్రైనర్గా ఎదగాలి, నేను నేర్చుకున్న స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి, నేను 1-to-1 కోచింగ్ ఇవ్వాలి, లేకపోతే గ్రూప్ కోచింగ్ ఇవ్వాలి, నేను ఒక బిజినెస్ కోచ్గా, లేకపోతే నేను ఒక ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్గా నేను గ్రో అవ్వాలి, నా ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలని ఏ రోజైతే మీరు ఆలోచించారో, నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆ రోజే మీరు ఒక మిరాకిల్ అండి. మీరు ఆ రోజే మీరు ఒక మ్యాజికల్ పవర్ని మీరు ట్యాప్ చేశారండి. ఆ రోజే యూనివర్స్ మిమ్మల్ని గుర్తించిందండి. మీరు యూనివర్స్ గుర్తించినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ కోరిక మీలో వచ్చిందో, ఆ క్షణమే వచ్చేసింది. కానీ ఆ వెంటనే మనలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇది రావాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మనం ట్రైనింగ్స్కి, ఎక్కడికైనా వర్క్షాప్స్కి వెళ్ళేటప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏమిటి అని అంటే, మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, చిన్నప్పుడు మీరు ఒక సైకిల్ నేర్చుకునేటప్పుడు, బైక్ రైడింగ్ నేర్చుకునేటప్పుడు, లేకపోతే కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మీరు గుర్తించారా? మీకు ఏ కాన్ఫిడెన్స్ కాదు, మీకున్నది ఏంటండి? మీకు కావాల్సింది అదే. ఏంటది? ఒక సిన్సియర్, జెన్యున్, పవర్ఫుల్ డిజైర్ అండి. అయితే డిజైర్ ఉంటే సరిపోతుందా అని అంటే కాదండి. దాని తర్వాత వచ్చే స్టేజెస్ ఏంటనేది, మీకు 4 స్టేజెస్ ఆఫ్ కాంపిటెన్స్ ప్రతి స్కిల్కి ఉంటాయండి. అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ 4 స్టేజెస్లో నుంచి వెళ్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ అది వచ్చే ముందే, మనకి అవి చేసే ముందే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి అనుకోవడం మోసం అండి. అది మనల్ని ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్లో ఉంచి, మనం ఎప్పటికీ మన పని మొదలు పెట్టాం. మనం రాయాల్సిన పుస్తకం ఎప్పటికీ రాయం, మనం తీయాల్సిన వీడియోలు ఎప్పటికీ తీయం, మనం షేర్ చేసుకోవాల్సిన మెసేజ్ ఎప్పటికీ చేయం. మనం కనీసం మనం ఎవరము, మనం ఏం చేస్తున్నాం 10 మందికి మనం తెలిసేటట్టు చెప్పుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసేటటువంటి వాళ్ళు నాకు పర్సనల్గా, వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసండి. వాళ్ళు నిజానికి బయటికి వస్తే వాళ్ళ వల్ల కొన్ని వేల జీవితాలు మారుతాయండి. కానీ వాళ్ళు కాన్ఫిడెన్స్ లేదు అనేటటువంటి ఒక సైకలాజికల్ ట్రాప్లో ఇరుక్కుపోయి, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు నేను మొదలు పెడతాను అనుకుంటే, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ రాదు, ఆ పని ఎప్పటికీ జరగదు. మీరు ఎప్పుడు కూడా ఒక అన్రిటన్ బుక్ లాగా మీరు వెళ్ళిపోతారు ఈ జీవితంలో నుంచి. సో ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఆ 4 స్టేజెస్ ఏంటి, మీకు గుర్తుందా? మీరు సైకిల్లో, బైకో, లేకపోతే ఒక కారో నడిపేటప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాంపిటెన్స్ అంటాం దాన్ని. ఈ 4 స్టేజెస్ ఆఫ్ కాంపిటెన్స్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాంపిటెన్స్ ఏంటి అని అంటే, అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అంటే మీకు రాదనే విషయం కూడా మీకు తెలియదు. మీ చుట్టూ 10 మంది వెళ్తూ ఉంటే, ఓహో, మీకు ఆ సైకిల్ నడపాలి, బైక్ రైడ్ చేయాలి, కార్ డ్రైవ్ చేయాలనేటువంటి ఒక డిజైర్ వచ్చి ఉండొచ్చు. అయితే ఆ డిజైర్ వచ్చినప్పుడు కూడా, అంతకు ముందు వరకు కూడా, డిజైర్ రాకముందు వరకు కూడా, ఈ స్కిల్ అనేది నాలో లేదు అనే విషయం కూడా మీ మైండ్కి అంతవరకు తెలియదు. ఎప్పుడైతే మీకు అది నాకు రాదు అనేటటువంటి విషయం మీ బ్రెయిన్ అండర్స్టాండ్ చేసుకుందో, అది మీ ఇంటెన్స్ డిజైర్, ఈ రెండిటి యొక్క కలయికతో అప్పుడు మీకు అది కాన్షియస్ ఇన్కాంపిటెన్స్గా మారింది. అంటే మీ ఎరుకలోకి వచ్చింది, మీకు అర్థమైంది ఏంటి అంటే, ఈ స్కిల్ నాకు ఇది చెయ్యాలని ఉంది, కానీ నాకు ఈ స్కిల్ రాదు అనేది మీ కంప్లీట్ కాన్షియస్నెస్లోకి వచ్చింది. ఆ తర్వాత మీరేం చేస్తారు? ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో, గ్రాడ్యువల్గా ప్రయత్నం చేస్తూ కొన్ని రోజుల తర్వాత అక్కడ మీకు ఆ స్కిల్ వచ్చింది. కానీ ఆ స్కిల్లో మీరు మాస్టర్ అయిపోలేదు. సో మీకు, మీ బ్రెయిన్కి ఏం తెలుసు? మీరు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ బ్యాట్ పట్టుకోగానే క్రికెట్ వచ్చేది, లేదా అసలు క్రికెట్ ఆడాలనే డిజైర్కి ముందు, క్రికెట్ గేమ్ అంటే తెలియక ముందు క్రికెట్ రాదనే విషయం కూడా మీకు తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు 10 మందిని చూసుంటారో, అక్కడికి వెళ్ళిన తర్వాత, ఓహో, ఇది ఆడితే బాగుండేదే అని
ఇస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నాకు బ్యాటింగ్ రాదు, నాకు బౌలింగ్ రాదు, లేకపోతే ఈ గేమ్ గురించి నాకు రూల్స్ తెలీదు అని చెప్పేసి. కానీ మీరు కొన్నాళ్ళు ప్రయత్నం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే ఆ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్గా మారిపోయిందో అప్పుడు మీరు ప్రయత్నం చేయడం, మీరు నేర్చుకోవడం, ఆ గ్రూప్తో వెళ్ళటం, తిరగటం, దాంతోపాటుగా మీరు స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. ఎప్పుడైతే మీరు స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ చేశారో, మీరు గ్రౌండ్కి వెళ్ళారో, మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారో, మీరు ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు గేమ్ ఏంటో మీకు అర్థమైంది. మీకు గేమ్ అర్థమైన తర్వాత కూడా, గేమ్ వచ్చిన తర్వాత కూడా మీకు తెలుసు మీరు సక్సెస్ఫుల్ ప్లేయర్ కాదు, లేదా ఎక్స్పర్ట్ ప్లేయర్ కాదనే విషయం మీకు మీ మనసులో తెలుసు. అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే మీరు కాన్షియస్ కాంపిటెన్స్ స్టేజ్లో మీరు ఉన్నారు. అంటే ఆ టైంలో మీకు తెలుసు, స్కిల్ వచ్చు, కానీ ఎక్కడో ఈజ్ అనేది ఇంకా రాలేదు, ఆ ఫ్లో అనేది ఇంకా రాలేదు, ఆ ఎఫర్ట్లెస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద గేమ్ ఇంకా మీకు రాలేదు. సో మీరు ఏదో అడిగినా కొంచెం జాగ్రత్తగా మీకు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటున్నారు. మీరు స్పీచ్ ఇస్తున్నారు, కానీ ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను బాగేస్తున్నానో లేదో, నా ప్రజెంటేషన్ బాగుందో లేదో, నేను మర్చిపోతానేమో, నేను ఆ లైన్ ఫాలో అవడం మర్చిపోతానేమో, నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నన్ను పార్టిసిపెంట్స్ ఎలా చూస్తున్నారు, లేదా నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలేమో, నేను ఇక్కడ ఇలా మాట్లాడాలి, నా వాయిస్ మాడ్యులేషన్ చేయాలి, నేను నా టాపిక్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏదో చేయాలి, ఈ సెల్ఫ్ కాన్షియస్ ప్రయత్నం ఉంటుంది చూసారా, ఆ లెవెల్లో ఉంటారు మీరు. అలా వెళ్తూ ఆ గేమ్లో మీరు ఎక్స్పర్ట్ అవుతూ ఒక స్టేజ్ వస్తుంది. మీరు రిపిటేషన్ వల్ల ఒక స్టేజ్ వస్తుంది. మీరు గేమ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. మీరు మీ టాక్స్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. మీరు వర్క్షాప్స్ ఇచ్చేటప్పుడు అసలు పార్టిసిపెంట్స్ కాదు, మీరే ఎంజాయ్ చేస్తారు. మీరు ఒక ఫ్లోలో ఉంటారు. సో మీరు ఎవరితోనైనా మీ క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు, ఒక బిజినెస్ లీడర్గా మీరు క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు మీ బిజినెస్ని మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు ఆ గేమ్ని, ఆ స్పీకింగ్ని, ఆ ట్రైనింగ్ని, ఆ కోచింగ్ని, మీ లీడర్షిప్ని, మీ ఇంటరాక్షన్స్ని, మీ క్లయింట్స్తో పాటు మాట్లాడుతున్నప్పుడు ఆ పర్టికులర్ కాన్వర్జేషన్స్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీరు రీచ్ అయిన స్టేజ్ ఏంటో తెలుసా? అన్కాన్షియస్ కాంపిటెన్స్. అంటే ఇంకా మీకు తెలీదు అది స్కిల్, అది ఇవాల్వ్ అయిపోయింది, డెవలప్ అయిపోయింది, నాలో ఎంత డెవలప్మెంట్, ఇది మీకు తెలియదు. ఇంకా మీరు సైకిల్ ఎంజాయ్ చేస్తూ నడిపేస్తున్నారు, మీరు బైక్ ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసేస్తున్నారు, మీరు కార్ని ఎంజాయ్ చేస్తూ జర్నీలో వెళ్ళిపోతున్నారు. మీరు జర్నీని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు, కానీ ఈ స్కిల్ అనేది మీలో ఒక భాగం అయిపోయింది, మీ వే ఆఫ్ లైఫ్ అయిపోయింది. సో అప్పుడు మీరు కాన్ఫిడెన్స్, అంటే మనం గతంలో మర్చిపోయాం, కాన్ఫిడెన్స్ రావటానికి ఎంత ప్రయాణం జరిగింది అనేది మర్చిపోయి, ఈరోజు మనం స్పీకర్ అయ్యాం కాబట్టి, ట్రైనర్ అయ్యాం కాబట్టి, కోచ్ అయ్యాం కాబట్టి, బిజినెస్ లీడర్ అయ్యాం కాబట్టి, మనం న్యాచురల్గానే చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి కాబట్టి యాక్టింగ్ చేయాలి అని మనకు నేర్పించేస్తారు. యాక్టింగ్ అవసరం లేదండి, మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి, కరెక్టే. కానీ కాన్ఫిడెంట్ ఫీలింగ్ అనేది గ్రాడ్యువల్గా మీ కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు, మీ స్కిల్లో మాస్టరీ పెరిగిపోతున్నప్పుడు, మీ కాంపిటెన్స్ లెవెల్ పెరుగుతున్నప్పుడు, ఈ 4 స్టేజెస్ ఆఫ్ కాంపిటెన్స్లో నుంచి మీ స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుందో ఆ ఫైనల్ స్టేజ్లో మాస్టరీ ఆఫ్ దట్ ప్రెజెన్స్ అనేది వస్తుంది, మాస్టరీ ఆఫ్ దట్ స్కిల్ అనేది వస్తుంది. అప్పుడు మీరు కాన్ఫిడెన్స్, మీకు అప్పుడు తెలిసి వస్తుంది ఏంటి అని అంటే, కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎ బై ప్రోడక్ట్, ఇట్ ఈస్ నాట్ అ ప్రీ రిక్విజిట్. మీరు సైకిల్ నడిపేటప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉండి సైకిల్ ఎక్కాలి అనలేదు, నాకు నడపాలని ఉంది, నేను ఎలాగైనా ఈ సైకిల్ ఎక్కుతానని అన్నారు, మొండి పట్టుదలతో ఎంజాయ్ చేయాలని ఎక్కారే తప్ప, మీ కోరికలో బలం ఉందే తప్ప కాన్ఫిడెన్స్ లేదండి ఆ రోజుల్లో. ఇంకా చెప్పాలంటే భయపడుతూ అయినా ఆ కోరిక ఎంత బలంగా ఉంది అని అంటే, నేను పడిపోయినా పర్వాలేదు, నా కాళ్ళకు దెబ్బలు తగిలినా పర్వాలేదు, నేను బైక్ రాకపోయినా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ నాకు బైక్ రావాలి, నాకు సైకిల్ నడపడం రావాలి అనేటటువంటి ఆ డిజైర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, మీరు అసలు కాన్ఫిడెన్స్ కాదు, కన్విక్షన్ కాదు, ఇవన్నీ మర్చిపోయారు. సో కాన్ఫిడెన్స్ అనేది తర్వాత వచ్చింది. మీ స్కిల్లో మీ ప్రొఫిషియన్సీ ఎంత వచ్చిందో, మాస్టరీ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మీరు కాన్ఫిడెంట్ అయిపోయారు. సో మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్ కాదండి, మీకు కావాల్సింది నిజమైన ఒక ఇంటెన్స్ డిజైర్ అండ్ ప్రాక్టీస్. మీరెంత ప్రాక్టీస్ చేస్తే
మీ కాంపిటెన్సీ లెవెల్స్ అంత హైగా ఉంటాయి. మీ కాంపిటెన్సీ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయో మీ కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందో మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. మీ గేమ్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో, మీ బిజినెస్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో, మీ మీ పబ్లిక్ స్పీకింగ్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో, మీ ట్రైనింగ్ని, మీ వర్క్షాప్స్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో, మీ కోచింగ్ కాన్వర్జేషన్స్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో, ఈ ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్ గేమే ఒక ఫన్ అవుతుందండి. ఒక ఎంజాయబుల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. అందులో మీతో పాటు, మీ క్లయింట్స్తో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా మారతాయండి. అద్భుతాలు జరుగుతాయండి. అది జరగాలంటే మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్ కాదండి, ఒక బలమైన డిజైర్ ప్లస్ ప్రాక్టీస్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. అండ్ నేను ఇలాంటి చాలా వీడియోలు నేను నేర్చుకున్నవి, నేను తెలుసుకున్నవి, నా ఇన్సైట్స్, నా విజ్డమ్స్, నా ఎక్స్పీరియన్సెస్, నా దృక్పథాలు నేను ఈ వీడియోల త్రూగా షేర్ చేస్తున్నానండి. సో మీరు ఒక స్పీకర్ అయినా, ట్రైనర్ అయినా, కోచ్ అయినా, బిజినెస్ లీడర్ అయినా, మీరు ఎవరైనా సరే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోస్ని దయచేసి మోటివేషనల్ స్పీచెస్ లా చూడొద్దండి. ఈ విజ్డమ్ గురించి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే షేర్ చేయండి. అండ్ మీ జర్నీ కూడా షేర్ చేయండి. Thank you so much. Love you. Bye-bye.